హలో ఎవ్రీవన్. సో రీసెంట్ గా మనకి ఇండియాలో వెయిట్ లాస్ ఇంజెక్షన్ మాన్జారో అని చెప్పేసి రిలీజ్ అయింది. సో మీరు అందరూ వినే ఉంటారు. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ బర్స్ గోయింగ్ అరౌండ్ దిస్ ఇంజెక్షన్ ఇన్ ద మార్కెట్ అండ్ సోషల్ మీడియా. సో అసలు ఈ ఇంజెక్షన్ మాన్జారో అంటే ఏంటి, సో ఎవరెవరిలో ఇది వాడచ్చు అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అండ్ ఎవరిలో వాడకూడదు, సో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, సో వీటి గురించి బ్రీఫ్గా ఈరోజు తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ నిషితా రెడ్డి, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇంజెక్షన్ మాన్జారో అంటే ఏంటి అనే దాని గురించి చూద్దాం. మాన్జారో అనేది ఇందులో ఉండే డ్రగ్ టిర్జాపటైడ్ అంటాము. సో ఇది బోత్ ఫస్ట్ డ్యూయల్ GLP-1 అండ్ GIP రిసెప్టార్ అగనిస్ట్ మాలిక్యూల్ అండి ఇది. సో ఎవరెవరిలో ఇది వాడచ్చు ఫస్ట్ చూద్దాం. మనకి ఇండియాలో టైప్ 2 డయాబెటీస్, మెయిన్ HbA1c రిడక్షన్, షుగర్ కంట్రోల్ కోసం అనేది మనం వాడచ్చు. ఎవరైతే ఎక్కువ ఓవర్ వెయిట్ ఆర్ ఒబేస్ ఉన్నారో, ఆర్ ఈవెన్ డయాబెటీస్ లేకపోయినా సింపుల్ ఒబేసిటీకి కూడా మనము ఫస్ట్ లైన్ డ్రగ్ ఈ మాలిక్యూల్ కన్సిడర్ చేయొచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 30 kg/m², ఆర్ ఎవరైతే ఓవర్ వెయిట్ మోర్ దాన్ 27 kg/m² BMI ఉండి వాళ్ళకి ఏదో ఒక కోమార్బిడిటీ లైక్ ఏదో ఒక కాంప్లికేషన్ లైక్ డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, అబ్నార్మల్ కొలెస్ట్రాల్ వాల్యూస్ ఆర్ ఫ్యాటీ లివర్ ఆర్ స్లీప్ యాప్నియా, సో ఈ కాంప్లికేషన్ ఏదైనా ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా కూడా మనం ఈ డ్రగ్ ఇవ్వచ్చు అనమాట. సో మెయిన్ మనకి ఇండియాలో ఈ డ్రగ్ రిలీజ్ చేయడానికి రీజన్ డయాబెటీస్ ప్లస్ ఒబేసిటీ, ఈ రెండు. బట్ మనకి యుఎస్ లో దీన్ని ఎక్కువగా వెయిట్ లాస్ కి వాడారు. ఆల్ ఆఫ్ యూ షుడ్ రిమెంబర్ లైక్ ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్ పిల్. సో ఇదేదో ఒక మ్యాజిక్ పిల్ లాగా ఇది వేసుకుంటూనే మనకి ఇంజెక్షన్ తీసుకోగానే సో ఇంకా డైట్ ఎక్సర్సైజ్ ఏమీ లేకుండా డయాబెటీస్ కానీ ఆర్ ఒబేసిటీ వెయిట్ ఈజీగా తగ్గిపోవచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా అపోహే అవుతుంది. సో రిమెంబర్, ఏ యాంటీ ఒబేసిటీ డ్రగ్ అయినా కూడా ఇంతకుముందు మనం వాడిన ఓజెంపిక్ ఆర్ వెగోవి, అందులో సిమాగ్లూటైడ్ ఇంజెక్షన్ ఉంటుంది ఆర్ రైబల్సస్ ఓరల్ ఫార్మ్ వస్తుంది. ఇప్పుడు మనకు కొత్తగా అవి GLP-1 రిసెప్టర్ ని మాత్రమే టార్గెట్ చేస్తాయి. దీనికి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బోత్ GLP-1 అండ్ GIP-1 రిసెప్టర్ అగనిస్ట్. సో ఇవి ఏ వెయిట్ లాస్ ఏజెంట్స్ అయినా కూడా మీకు డైట్ అండ్ ఎక్సర్సైజ్ కి ఒక అడ్జంక్ట్ మాత్రమే, ఒక అడిషనల్ బెనిఫిట్ మాత్రమే ఇస్తుంది. సో అంతేగాని మనము ఇంజెక్షన్ తీసుకుంటున్నామని చెప్పేసి మన ఇష్ట ప్రకారం డైట్ తీసుకొని ల్యాక్ ఆఫ్ సరైనటువంటి వ్యాయామం లేకుండా దీని రిజల్ట్ మీకు ఖచ్చితంగా దీని యొక్క రిజల్ట్ అయితే మనకు ఉండదండి. సో అండ్ ఆల్సో అన్ని స్టడీస్ లో కూడా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎక్కువగా చూసాం మనము. ఇట్స్ నాట్ ఏ ఓవర్ ద కౌంటర్ డ్రగ్, ఇట్స్ ఏ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ బేస్డ్ డ్రగ్. సో ఎవరైనా కూడా ఈ డ్రగ్ వాడాలంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి, సో ఎక్స్పర్ట్ డాక్టర్ని మీట్ అయ్యి దీని యొక్క ఇండికేషన్స్ అండ్ ఆల్సో దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకొని మనం దీనికి ఫిట్ అవుతున్నామా ఈ మాలిక్యూల్ని, వెదర్ వీ కెన్ యూజ్ ఆర్ దిస్ అని డిస్కస్ చేశాకే మనం స్టార్ట్ చేయాలి. అంతేగాని ఓవర్ ద కౌంటర్ వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి మీ అంతకు మీరు సెల్ఫ్ ఇంజెక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోకూడదు. వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మెనీ ఆర్ థింకింగ్ టు యూజ్ దిస్ డ్రగ్ బికాస్ యుఎస్ లో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారనో లేకపోతే సోషల్ మీడియాలో చూసి డ్రగ్ వాడడం అనేది జరుగుతుంది. సో ఎవరు కూడా అలా చేయొద్దండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దీని పనితనం ఏంటి, అసలు మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే, ఎప్పుడైనా కూడా మనము ఏదైనా ఆహారం తీసుకుంటే, ఫుడ్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా గ్లూకోజ్ లెవెల్ అనేది పెరుగుతుంది. దాన్ని డిఫెన్స్ చేయడానికి, ఆ బ్లడ్ గ్లూకోజ్ ని పెంచకుండా ఉండడానికి మనకి ఇమీడియట్ గా ఇన్సులిన్ అనేది రిలీజ్ అవ్వాలి బాడీలో. సో దానికోసం మన పొట్ట ఫుల్ అవుతుందనే సిగ్నల్ వచ్చేసి ఇన్సులిన్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడే హార్మోన్స్ ని ఇంక్రెటిన్ హార్మోన్స్ అంటాం. సో న్యాచురల్ గానే మనకు అవి పొట్ట భాగంలో తయారవుతాయి. GLP-1 అండ్ GIP అంటాం, గ్లూకాగాన్ లైక్ పెప్టైడ్ 1 అండ్ గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులినోట్రోపిక్ పాలిపెప్టైడ్. సో ఇవి ఈ మాలిక్యూల్ టిర్జాపెటైడ్ అనేది ఇంజెక్షన్ మాన్జారోలో ఉండే డ్రగ్ టిర్జాపెటైడ్ అదేం చేస్తుందంటే మనకి ఈ GLP-1 అండ్ GIP రిసెప్టర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో లైక్ ఇన్ స్టమక్, సో అండ్ ఆల్సో ఇన్ ద బ్రెయిన్, ప్యాంక్రియాస్, లివర్, సో అన్ని దగ్గర ఈ రిసెప్టర్స్ ఉంటాయి. వాటికి అటాచ్ అయ్యి సేమ్ మనకి మన బాడీలో ఇన్బిల్ట్ గా ఉండే GLP-1 అండ్ GIP ఎలా అయితే పనిచేస్తాయో అలా పనిచేస్తుంది అనమాట. సో ఇట్ మిమిక్స్ ద న్యాచురల్ హార్మోన్ యాక్షన్. సో ఏమవుతుంది, మనం ఫుడ్ తీసుకోగానే ఈ సిగ్నల్ వెళ్ళిపోతుంది, మనకి బ్రెయిన్ కి కూడా సిగ్నల్ వెళ్ళిపోతుంది. సెటేటీ సెంటర్స్ ఉంటాయి, ఆకలిని తగ్గించే సెంటర్స్ ఉంటాయి. సో వాటిని యాక్టివేట్ చేసేసి ఈ డ్రగ్ ఏం చేస్తుంది, సో సిగ్నల్ ఇచ్చేస్తుంది బ్రెయిన్ కి. సో ఇంకా మనకి సెటేటీ కావాలంటే పొట్ట ఇంకా వద్దు, ఆకలిని తగ్గించేస్తుంది. ఇట్ విల్ రెడ్యూస్ ద అపటైట్ అండ్ ఆల్సో ద ఫుడ్ క్రేవింగ్స్. అండ్ ఆల్సో ఇన్ ద స్టమక్ ఆల్సో ఇట్ యాక్ట్స్ లైక్ డిలే ద గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్, అంటే ఫుడ్ స్లోగా మనకి ట్రాన్సిట్ అవుతుంది గట్ లో. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి పొట్ట కూడా ఫుల్ గా అనిపిస్తుంది, వెంటనే తినాలనిపించదు. అండ్ ఆల్సో ఇమీడియట్లీ మెయిన్ యాక్షన్ ఏంటిదంటే ఎప్పుడైతే మనం ఫుడ్ తింటామో ప్యాంక్రాస్ కి సిగ్నల్ ఇచ్చేసి ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తుంది. సో గ్లూకోజ్ డిపెండెంట్ ఇన్సులిన్ సెక్రీషన్.
ఇది మెయిన్ ఎఫెక్ట్. ఇన్సులిన్ ని విడుదల చేస్తుంది ప్యాంక్రియాస్ కి సిగ్నల్స్ ఇచ్చేసి, అండ్ ఆల్సో లివర్ కి కూడా సిగ్నల్ ఇస్తుంది, లివర్ నుంచి గ్లూకోజ్ ప్రొడక్షన్ ని తగ్గిస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో జిఎల్పి ప్రీవియస్ గా ఇంతకుముందు నేను చెప్పాను, ప్రీవియస్ వెయిట్ లాస్ డ్రగ్స్ లైక్ సిమాగ్లూటైడ్ ఏంటంటే ఓన్లీ GLP-1 రిసెప్టర్ అగనిస్ట్ మాత్రమే. బట్ ఇది మనకి కొత్తగా బోత్ GLP-1 అండ్ GIP రిసెప్టర్స్ రెండిటికి యాక్ట్ చేస్తుంది. కాబట్టి దీంతో మనకి HbA1c రిడక్షన్ కానీ వెయిట్ లాస్ కానీ వాటితో పోలిస్తే మాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి మార్కెట్ లో దొరికే సేఫ్ యాంటీ ఒబేసిటీ డ్రగ్స్ వెయిట్ లాస్ అన్నిటితో పోలిస్తే ఈ మోన్జారో ఇంజెక్షన్ అనేది ఇట్ ఈస్ మోర్ సుపీరియర్ అన్నిటికంటే కూడా. సో వెయిట్ లాస్ ప్రమోట్ చేయడంలో అండ్ ఆల్సో HbA1c రిడక్షన్ లో.